ఇప్పుడంతా పుష్ప 2 ఫీవర్ నడుస్తోంది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ జోరు మరింత పెరుగుతోంది. పార్ట్ 2 రీసెంట్ కొచ్చి వరకు అల్లు అర్జున్ ఎక్కడ అడుగు పెట్టినా పూనకాలే. ఇది నా రేంజ్, ఇది పుష్పగాడి బ్రాండ్, నేషనల్ కాదు ఇంటర్నేషనల్, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ హుకుం జారీ చేసినట్లుంది. ఓవరాల్గా పాన్ ఇండియా రేంజ్లో బన్నీ మానియా తగ్గేదేలే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప భారీ సక్సెస్ అందుకుంది. దానికి కంటిన్యూగా పుష్ప ది రూల్ పేరుతో సెకండ్ పార్ట్ తెరకెక్కించాడు సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మికతో పాటు భారీ తారాగణమే ఉంది. డిసెంబర్ 5న థియేటర్లోకి వచ్చేస్తున్న పుష్ప 2 మూవీ ప్రమోషన్ జోరు పెంచింది మూవీ టీం. ముఖ్యంగా పుష్ప 2 ప్రమోషన్లో ఎక్కడ చూసినా అల్లు అర్జునే. ప్రీ రిలీజ్ ఈవెంట్ మోత మోగించేస్తున్నాడు. పాట్నా, చెన్నై, ముంబై, బెంగళూరు, రీసెంట్గా కొచ్చి వరకు ఎక్కడ చూసినా బన్నీ మాన్యా తగ్గేదేలే అన్నట్లుంది. ముఖ్యంగా ప్రమోషన్స్లో బన్నీ స్ట్రాటజీ, ఆ క్రేజ్, ఒక్కో సిటీలో ఫ్యాన్స్తో కలిసే విధానం, ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్, A to Z మాటల్లేవంతే. రీసెంట్గా కేరళ కొచ్చిలో నిర్వహించిన పుష్ప 2 ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. బన్నీని అక్కడ అల్లు అర్జున్ అని కాదు, మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. అందుకే కేరళలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి జనం పోటెత్తారు. ఎయిర్పోర్ట్ నుంచి కొచ్చి నగరం మొత్తం పుష్ప 2 పోస్టర్లతో నింపేశారు. పంట పొలాల్లోనూ పుష్పరాజ్ కటౌట్ అదిరిపోయాయంతే. మీ అభిమానానికి ఫిదా అన్న బన్నీ ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తానని మాటిచ్చాడు. మలయాళంలోనే ఫ్యాన్స్ని పలకరించి మరింత ఉత్సాహం పెంచాడు. എല്ലാ മലയാളികൾക്കും സുഖമല്ലേ? നീ നല്ലത്. థ్యాంక్ యూ కేరళ, థ్యాంక్ యూ. అసలు అల్లు అర్జున్ మాన్యా క్రేజ్ నార్త్లో ఎట్లుంటుందో చెప్పేందుకు సింగిల్ ఎగ్జాంపుల్గా పాట్నా చాలు. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఆ రేంజ్ క్రౌడ్ని ఎవ్వరూ ఊహించలేదు. అక్కడ కొద్ది పెయిడ్ బ్యాచ్ అని ప్రచారం చేసినా కానీ అక్కడ ఆ రేంజ్ క్రౌడ్ ఎవ్వరికీ సాధ్యం కాని పని. నిజంగా పుష్పరాజ్ క్రేజ్ ఇండియా మొత్తం పాకిపోయిందని చెప్పడానికి ఒక్క ఈవెంట్ చాలు. అసలు తెలుగు హీరోలు ఎవరైనా పాట్నా పోతే పట్టించుకుంటారా? అలాంటి దగ్గర ఈవెంట్ ఏంటి? అసలు జనం వస్తారా అనే చాలా ప్రశ్నలకి పుష్పగాడ్ అంటే వైల్డ్ ఫైర్ అనే రేంజ్లో రిప్లై ఇచ్చినట్లయింది ఆ ఈవెంట్. టాలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం అన్ని ఇండస్ట్రీలు మాట్లాడుకునేలా జరిగింది ఈవెంట్. రీసెంట్గా ముంబైలో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమం అయితే పూనకాలే. మీడియా టీం క్వశ్చన్కి ఉత్సాహంగా ఆన్సర్స్ ఇవ్వటమే కాదు, ఫ్యాన్స్ కోరిక మేరకు స్టేజ్ పైనే స్టెప్పులేసేసరికి ప్రాంగణం మొత్తం హోరెత్తిపోయింది. రష్మికతో కలిసి బన్నీ స్టెప్పులేసిన ఆ వీడియో సోషల్ మీడియాను ఊపేసింది. 5 ఏళ్ల పుష్ప ప్రయాణం గురించి ఈ వేదికపై బన్నీ స్పీచ్ వైరల్ అయింది. చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ స్పీచ్కి ఫ్యాన్స్ ఊగిపోయారు. తన జీవితంలో తొలి 20 ఏళ్లు చెన్నైలోనే గడిచాయి. ఇక్కడికి వస్తే ఆ అనుభూతే వేరు. తాను ఏం సాధించినా చెన్నై నేలకి అంకితం అంటూ మనస్ఫూర్తిగా ప్రేమని వ్యక్తం చేశాడు అల్లు అర్జున్. బెంగళూరులోనూ బన్నీ మానియా చూస్తే నార్త్ టు సౌత్ ఇండస్ట్రీలకి, సినీ ప్రియులకి మాటలు లేవంతే. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్స్తోనే కాదు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే అల్లు అర్జున్ ఓ అభిమాని ప్రేమని చూసి టచ్ చేశామంటూ రిప్లై ఇచ్చాడు ఆయన. ఓ దివ్యాంగుడైన అభిమాని కాళ్లతో బన్నీ బొమ్మ గీసి ఎక్స్లో పోస్ట్ చేశాడు. మీకోసం పుష్పరాజ్ బొమ్మ గీశాను, మిమ్మల్ని కలవాలన్న కోరిక ఉందంటూ పోస్ట్ పెట్టిన ధీరజ్ సాత్విల్కర్కి గుండెను టచ్ చేశావంటూ రిప్లై ఇచ్చాడు బన్నీ. ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, సోషల్ మీడియాలో పుష్ప 2కి సంబంధించిన ఎక్కడ చూసినా అల్లు అర్జునే. ఇక రిలీజ్ ముందు పుష్ప 2 రికార్డుల మూత మోగించేస్తోంది. రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసుకోవటమే. చూస్తుంటే పెద్ద పార్టీనే ప్లాన్ చేశాడు పుష్పరాజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.